అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఇంగ్లీష్ మెథడాలజీలోన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీకైతే పాత టెక్స్ట్ బుక్ లో యూనిట్ 7 లో ఉంటుంది ఇది. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఒక ప్రశ్న అటు టెట్ లో కానివ్వండి అండ్ ఇటు డిఎస్సి లో కానివ్వండి వన్ క్వశ్చన్ అయితే కంపల్సరీ వచ్చే ఏరియా. సో ఒక కేవలం 30 నిమిషాల్లో మొత్తం అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో మొత్తం మీకు అవగాహన కోసం తెలుగులో చెప్తాను. సో గైస్, మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మా వీడియో అప్డేట్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అనుకున్న లెసన్ నేమ్ చూస్తే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ లో మనకి రెండు అంశాలు అయితే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ టీచింగ్ మెటీరియల్ గురించి నేర్చుకోవాలి అండ్ సెకండ్ వన్ లెర్నింగ్ మెటీరియల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే టీచర్ తన బోధన చేస్తుండేటప్పుడు వైల్ టీచింగ్ చేస్తుండేటప్పుడు తనకు ఉపయోగపడేటటువంటి ఎక్విప్మెంట్స్ ని, అదేవిధంగా ఒక స్టూడెంట్ లెర్నింగ్ అంటే అతను అభ్యసించేటప్పుడు తనకు ఉపయోగపడే అంశాలని మొత్తాన్ని కూడా ఇక్కడ ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. సో సాధారణంగా మన ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే బేసిక్ టీఎల్ఎంగా వేటిని చెప్తాము. బేసిక్ టీఎల్ఎంగా వేటిని చెప్తామంటే ఫస్ట్ వన్ మనకు తెలియాల్సింది సిలబస్ అంటే దీన్ని కరికులంతో ఒక పార్ట్ కదా. సో సిలబస్ గురించి మనకు తెలియాలి. అండ్ నెక్స్ట్ వన్ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే ఇది ఉపాధ్యాయుడికి బోధనలో ఉపయోగపడుతుంది, విద్యార్థికి అభ్యాసంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత బోధన అనంతరం విద్యార్థి తన అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడేది వర్క్ బుక్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కోర్స్ బుక్. ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అని చెప్పేది మనకి కోర్స్ బుక్. ఇది టీచర్కి టీచింగ్ మెటీరియల్గా మనం చెప్తాం. అండ్ లాస్ట్ వన్ చూస్తున్నట్లయితే నోట్స్. సో ఇది ఇద్దరికి కూడాను, అంటే ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా విద్యార్థికి కూడా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి సిలబస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకేం తెలియాలి, కరికులం గురించి తెలియాలి. సో మీరు వివిధ అంటే గ్రూప్ అంశాల్లో అంటే ఫర్ మ్యాథ్స్లో కానీ మీరు అండ్ సైన్స్లో కానీ మీరు చదివేటప్పుడు ఆల్రెడీ కరికులం యొక్క ఆరిజన్ ఏంటి, అదేవిధంగా ఎక్కడి నుండి అది ఉద్భవించింది అనేది మీరు చెప్పే ఉంటారు. సో ఇక్కడ మనకైతే ఇంగ్లీష్ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో అయితే దాని గురించి ప్రస్తావన లేదు కాబట్టి దాన్ని నేను ఒమిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనం. కరికులం అంటే ఏంటి? కరికులం అనేది ఇంగ్లీష్ మెథడాలజీ దృష్టిలో ఇది ఒక పెద్ద కాంప్రహెన్సివ్ కాన్సెప్ట్ అని చెప్పడం జరిగింది. కాంప్రహెన్సివ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అవగాహన అయ్యే విధంగా అంటే అర్థవంతమైన అనే అంశంగా మనం చెప్తాము. అంటే వివిధ అంశాలను తనలో అర్థవంతంగా ఇమిడీకృతంగా చేసుకునేది అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఇది హైలీ ఇంక్లూజివ్ అని చెప్తాం. హైలీ ఇంక్లూజివ్ అంటే ఏంటి? అత్యధికంగా చాలా అంశాలను ఇది తనలో ఇమిడీకృతం చేసుకుని ఉంటుంది అని చెప్తాం అనమాట. హైలీ ఇంక్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఓకే గైస్, 1 minute. ఓకే, సో డిజిటల్ బోర్డు కొద్దిగా రాసేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, సో అర్థం చేసుకోండి. ఇంక్లూజివ్, హైలీ అని చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇందులో ఏం ఇంక్లూడ్స్ అవుతాయి, దీంట్లో ఏమేమి కలిసి ఉంటాయంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంక్లూడ్స్ అంటే మనం అభ్యసించే క్రమంలో లేదా చదువుతున్న క్రమంలో మనం చేసే ప్రతి అంశము కూడా అది కరికులంలో పార్ట్ అవుతుందని చెప్తారనమాట. అంటే మనం ఏదైతే అభ్యసన క్రమంలో లేదా తరగతి గదిలో చదువుతున్నంత సమయంలో మనం చేసిన ప్రతి కృత్యం కూడా, ప్రతి యాక్టివిటీ కూడా మనకేమవుతుందంటే కరికులంలో ఒక భాగంగా అని చెప్తాం. సో ఇంకా విస్తృతంగా చెప్పాలంటే దీన్నే చాలామంది బ్లూ ప్రింట్ అని కూడా అంటారు అని చెప్పారనమాట. బ్లూ ప్రింట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, తెలుగులో అయితే నీలి నికష అని పిలుస్తాము. అండ్ దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు, ఓవర్ ఆల్ ప్లాన్ అని పిలుస్తాం. ఓవరాల్ ప్లాన్ అని చెప్తాం అనమాట. ఈ మొత్తాన్ని మనం కరికులం అంటాం. అయితే ఈ కరికులంలో వివిధ సిలబస్లు అయితే ఉంటాయన్నమాట. ఒక తరగతిని తీసుకుంటే ఒక తరగతి కరికులం అనేది టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఈ కరికులంని అనుసరించి మనం ఏం చేస్తాం, వివిధ రకాల సిలబస్లు అయితే తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిఎడ్ చేసి వచ్చారు, మన టెక్స్ట్ బుక్ లో డిఎడ్కి సంబంధించి ఇచ్చారనమాట. సో డిఎడ్ గురించి చూద్దాం. డిఎడ్ లో మీరు చేరేటప్పుడు మీకుంటే కరికులం ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, ప్రాక్టీస్ టీచింగ్. సో బోధన అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఇది ఫస్ట్ వన్. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ప్రాజెక్ట్స్ అన్ని చేస్తారు. ఇంకా మీకు టీచింగ్ ఎయిడ్స్ ఏ విధంగా తయారు చేయాలి అనేది ఉంటుంది. అండ్ కమ్యూనిటీ వర్క్స్ ఉంటాయి, అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా చాలా చెప్పుకుంటే ఈ మొత్తం ఈ అంశాలు అయితే మీరు ఏం చేశారు, ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు చేసినటువంటి ప్రతి అంశం కూడా దేనిలోకి వస్తుందంటే వీళ్ళ అండర్ కమ్స్ కరికులం అని చెప్తాను అనమాట. అయితే ఈ కరికులంలో పర్టికులర్గా టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ టీచింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంగ్లీష్ని ఏ విధంగా టీచ్ చేయాలి అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఒక సిలబస్ అవుతుంది.
ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కరికులంలో సిలబస్ అనేది ఒక పార్ట్ అని చెప్తాం. చాలా సిలబస్లు అనేవి కరికులంలో ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒక కరికులం తయారు చేసేటప్పుడు ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి అనే అంశాన్ని గురించి మాట్లాడదాం. సో ఇక్కడైతే మనం ఇంగ్లీష్ అంశంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ కరికులం లేదా ఇంగ్లీష్ సిలబస్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్లీష్ సిలబస్ని సిలబస్ తయారు చేసేటప్పుడు ఏ అంశాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తారు అనే దాని గురించి చూస్తే ఫస్ట్ వన్ లెర్నర్ ఏజ్ అని చెప్తాం. సో లెర్నర్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు లెర్నర్ ఏజ్ని బట్టి తన యొక్క మానసిక వికాసాన్ని బట్టి ఇక్కడ అంశాలని మనం ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్ ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎలా ఉండాలి? హెల్ప్స్ ఇన్ టిఎల్ఎం. సో టిఎల్ఎం తయారు చేయడంలో కానీ లేదా టిఎల్ఎం సహాయంతో బోధించడానికి కానీ అనుగుణంగా ఉండేటట్లు చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇల్లుస్ట్రేషన్స్ అంటాం. అంటే దాన్ని వివరించడానికి అనుగుణంగా ఉండాలి. అభూత కల్పనలు అనేవి లేకుండా సో ఆ విద్యార్థికి అవగాహన అయ్యే విధంగా మనకేం చేయాలి? ఇల్లుస్ట్రేషన్ చేయడానికి మనకి ఇల్లుస్ట్రేట్ చేయడానికి అవకాశం కల్పించాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది గ్రేడింగ్ అని చెప్తాం. గ్రేడింగ్ అంటే ఇక్కడ విషయాంశాన్ని మనం ఏం చేయాలంటే నోన్ టు అన్నోన్ కానీ లేదా సింపుల్ టు కాంప్లెక్స్ కానీ అంశాలను మనం గ్రేడింగ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్లో ఒక అంశం తీసుకున్నాం, ఒక ఇంగ్లీష్లో ఒక అంశం తీసుకున్నాం, పదాలు నేర్పించాలనుకున్నాం. ఈరోజు టార్గెట్ ఏంటంటే 3 అక్షరాలు ఉండే పదాలు నేర్పించాలి. కాబట్టి ఏం చేస్తాం? స్టూడెంట్కి తెలిసినటువంటి పదాలతో స్టార్ట్ చేస్తాము. సో అలా తెలిసిన పదాలను అలా డ్రిల్ చేస్తూ తెలియని పదాలకు తీసుకువెళ్తాం. ఈ విధంగా ఏం చేస్తామంటే నోన్ టు అన్నోన్ ఉండేటట్లుగా ఉండాలి. ఇక కరికులం చూసుకున్నట్లయితే యావరేజ్గా ఇప్పుడు కూడాను పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే విద్యార్థికి ఉపయోగపడే విధంగా మనకి తయారు చేసుకోవాలి. సో అంత్యంగా అది ఎప్పుడు కూడాను విద్యార్థికి పాజిటివ్గా ఉండేటట్లయితే మనం తయారు చేసుకోవాలి. ఇక చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఒక తరగతిలో ఒక అంశాన్ని మనం బోధించిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటి? అసలు ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్ట్ యొక్క లక్షణాల గురించి మనం ఒకసారి తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటి? సో ఆబ్జెక్టివ్స్ అంటే ఒక బోధన జరిగిన తర్వాత, ఒక విషయాంశం అనేది బోధన జరిగిన తర్వాత సో అంత్యంగా కనిపించేటటువంటి ప్రవర్తన మార్పులు అని చెప్తాం కదా, వాటినే టెర్మినల్ బిహేవియర్స్ అని చెప్తాం అనమాట. టెర్మినల్ బిహేవియర్స్ అని పిలుస్తాం. వీటిని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు అవుట్పుట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ అని చెప్తాం. అంటే ఆ కోర్సు చివరిలో ఆ విద్యార్థికి వచ్చేటటువంటి అవుట్పుట్స్ ఏంటి లేదా ప్రవర్తన మార్పులనే మనం ఆబ్జెక్టివ్స్ అంటాం. అయితే ఈ ఆబ్జెక్టివ్స్ నిర్ణయించేటప్పుడు మనం ఏం చేయాలి? కండిషన్ 1 అబ్జర్వబుల్ అంటే పరిశీలనకు అనుకూలంగా ఉండాలి. సో పరిశీలనకు అనుకూలంగా ఉండేటట్లుగా మనం లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. అండ్ వాటిని సాధించాడా లేదా అనే దాని గురించి అంటే మనం ఏం చేయాలి? దాన్ని మెజరబుల్ కొలవగలిగేవిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రాక్టికల్ అని చెప్తాం. అంటే ఆ లక్ష్యాలను ఆ తరగతి గదిలో మనం నిర్వహించడానికి సాధ్యమవుతుందా లేదా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? టెర్మినల్ బిహేవియర్స్ని ఏమని పిలుస్తామంటే ఆబ్జెక్టివ్స్ అని పిలుస్తాం. ఆబ్జెక్టివ్ని చూస్ చేసుకునేటప్పుడు ఏం లక్షణాలను మనం దృష్టిలో పెట్టుకోవాలంటే ఒకటి అబ్జర్వబుల్ పరిశీలన కలిగించేటట్లు ఉండాలి, వాటిని కొలవగలిగేటట్లు ఉండాలి, అండ్ వాటిని తరగతి గదిలో నిర్వహించడానికి సాధ్యావకాశం అనేది ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లక్ష్యాలని నిర్ణయించుకుంటాం. ఇక ఒక తరగతి గదిలోని అంశాలని మనం ఆర్గనైజేషన్ చేసుకునేటప్పుడు ఏవైనా నియమాలు ఉంటాయా? వీటిని ఏమని పిలుస్తామంటే ప్రిన్సిపల్స్ ఇన్ కంటెంట్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. సో కంటెంట్ని మనం ఆర్గనైజేషన్ చేసేటప్పుడు అంటే వాటిని వర్గీకరించేటప్పుడు లేదా గ్రేడింగ్ చేసుకునేటప్పుడు ఏ అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి అనే గురించి మాట్లాడాలి. ఫస్ట్ వన్ ఏంటంటే సెలక్షన్ అని చెప్తాం. సో ఏంటి సెలక్షన్ అంటే ఏం చెప్పాలి అనే దాని గురించి. అసలు విద్యార్థి మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
వాట్ లెర్నర్ వాంట్, వాడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, ఆ కోరుకున్న అంశాన్ని మనం ఏ స్థాయిలో చెప్పాలి అనే దాని గురించి మనం ఏం చేయాలి, గ్రేడేషన్ చేసుకోవాలి. సో చూడండి, కంటెంట్ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏమంటే సెలెక్షన్, నెక్స్ట్ వన్ గ్రేడేషన్. గ్రేడేషన్ అంటే ఇంతకు ముందే చెప్పాను, సింపుల్ టు కాంప్లెక్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ నోన్ టు అన్నోన్ ఉండాలి. సో ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో మనం ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నాం అనుకోండి, తేలికమైన ముందు పెట్టి తర్వాత కఠినమైన చివరి పెడుతూ ఉంటాం. సో మిగతా మెథడాలజీలో మీరు చదివే ఉంటారు కాబట్టి. ఇంకా థర్డ్ వన్ చూస్తే టైం బడ్జెట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటంటే టైం బడ్జెట్ అని చెప్తాం. టైం బడ్జెట్ అంటే ఏంటి, సో ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది మనకు ఉండాలి. ఒక కాన్సెప్ట్ని తీసుకుంటే ఈ కాన్సెప్ట్ని ఎంత టైంలో నేను పూర్తి చేయగలను, ఎంత టైంలో ఇది పూర్తి అవుతుంది అనే ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉండాలి. అండ్ ఇలా ఈ ప్రతి యూనిట్స్కి కూడాను మనం ఏమి ఉండాలంటే ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే వేసుకొని మనం ఏం చేయాలి, ఇయర్ ప్లాన్ అయితే తయారు చేస్తాం కదా, అలా అనమాట. డిఫరెంట్ యూనిట్స్ పైన మనం ఏం చేస్తామంటే ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది ఉండాలి. దీన్నే టైం బడ్జెట్ అంటాం. అండ్ లాస్ట్ వన్ చూస్తే కంటెంట్ ఆర్గనైజేషన్ అని చెప్తాం అనమాట. కంటెంట్ ఆర్గనైజేషన్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది, సో మనకి ఒక తరగతిలో బోధన చేసేటప్పుడు ఏది ముందు చెప్పాలి, ఏది వెనక చెప్పాలి అని మనకైతే అక్కడ విద్యార్థుల దాన్ని ఏమంటే ఇంట్రెస్ట్ బట్టి, అంటే విద్యార్థుల అవుట్పుట్స్ బట్టి మనం ఏం చేస్తామంటే కంటెంట్ని ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటాం. అయితే ఒక తరగతికి ఏ కంటెంట్ చెప్పాలనేది ముందుగా చెప్తారనమాట. దాన్నే వాట్ టు లెర్న్, ఏం నేర్చుకోవాలి, అండ్ హౌ మచ్ లెర్న్, ఎంత నేర్చుకోవాలి, అండ్ వెన్ టు లెర్న్, ఎప్పుడు నేర్చుకోవాలి. సో అలా మనం ఏం చెప్తామంటే ఇక్కడ వీటిని కూడాను ఒక దృష్టిలో పెట్టుకోవాలి. సో ఉపాధ్యాయుడిగా మనం అయితే ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి. సో ఇక్కడ లెర్న్ కాదండి, టీచ్ మారుస్తున్నాను చూడండి. ఓకే, వాట్ టు టీచ్, హౌ మచ్ టు టీచ్, ఎంత చెప్పాలి, అండ్ వెన్ టు టీచ్, ఎప్పుడు చెప్పాలి, ఇలా అనమాట. సో కంటెంట్ని మనం ఆర్గనైజేషన్ చేసుకోవడం అనేది చేయాలి. ఇక తర్వాత అంశానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ గురించి ఒకసారి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి, వీటిపైన కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి కీ పాయింట్స్ ఏంటి, సెలెక్షన్, గ్రేడేషన్, టైం బడ్జెట్, ఈ మూడు గుర్తుంచుకోండి. అండ్ కంటెంట్ ఆర్గనైజేషన్. సో టైం బడ్జెట్ అంటే ఏమిటి, ద రిక్వైర్డ్ టైమ్ టు కంప్లీట్ వన్ యూనిట్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం. అలా ప్రతి కరికులం అంటే సిలబస్ ఉండే ప్రతి కాన్సెప్ట్స్ పైన మాకు ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అంటే ఏంటి అనేది మనకి 7.3.1.4లో మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూడండి, లేదంటే ఒకసారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అంటే ఏంటో ఒకసారి అవగాహన చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్, సో ఒక భాషను మనం బోధించడానికి మనకు సహకరించే అంశాలన్నింటినీ కూడాను మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక విజే కుక్ అనే సైంటిస్ట్ ఒక నిర్వచనం అయితే ఇచ్చాడు. వీటిని అథెంటిక్ మెటీరియల్ అని చెప్పాడు అనమాట. సో చూడండి, ఇక్కడ అథెంటిక్ మెటీరియల్ అని ఇచ్చాడు. నిజానికి ఈ పదాన్ని అర్థం ఏంటి, సో అథెంటిక్ మెటీరియల్ అని వేటిని అంటారంటే ఆయన దానికోసం ఉపయోగించాడు, బోధనకు ఉపయోగపడని వస్తువుల సముదాయం అని చెప్పాడనమాట. సో చూసారా, నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ టీచింగ్ అంటూ ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగిందనమాట. పర్పస్ ఆఫ్ టీచింగ్ అని చెప్పడం జరిగింది, అంటే ఉపాధ్యాయుడు బోధనకు ఉపయోగపడని అంశాలు అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇందులో ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఈయన ఏం చెప్పాడంటే ఈ అంశాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక టూత్ పేస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ టూత్ పేస్ట్ డొక్కు ఏం చేస్తాం చెప్పండి, వెంటనే పారేస్తాం. సో వాటిని కలెక్ట్ చేయమంటాడు. సో దాన్నే టూత్ పేస్ట్ కాటన్ అని పిలుస్తాం, అంటే అట్టడొక్కు అని చెప్తాం. ఇంకా లేదా ఒక సోప్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, వెంటనే ఆ సోప్ని తీసుకుంటాం, సోప్ పైన ఉండే ర్యాపర్ని ఏం చేస్తాం, పారేస్తాం. ఆ ర్యాపర్ని తీసుకోమన్నాడు. సో ఇంకా ఏం చేస్తాం, ఒక కరెంట్ బిల్ పే చేస్తారా, టెలిఫోన్ బిల్ చేస్తారా, ఆ బిల్ తీసుకోండి. అండ్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానీ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ అయితే తీసుకోమన్నాడు. సో వీటినన్నింటినీ కలిపి మన దగ్గర ఒక కిట్గా మెయింటైన్ చేయమన్నాడు. దీన్ని అథెంటిక్ మెటీరియల్గా ఆయన చెప్పడం జరిగింది. నిజానికి చెప్పుకోండి, ఇట్ ఈస్ ఏ డస్ట్
డస్ట్బిన్, యూజ్ఫుల్ డస్ట్బిన్ అని చెప్తాం. అంటే బోధనలో ఉపయోగపడే ఒక చెత్తకుండి అని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ముఖ్య ఉపయోగం ఏమిటి అంటే విద్యార్థులకి ఈ పదాలను పరిచయం చేసేటప్పుడు తెలిసిన పదాలని నేర్పిస్తూ వాటి యొక్క వొకాబులరీలు, వాటి స్పెల్లింగ్స్ నేర్పించడానికి అండ్ వాటి ప్రొనౌన్సియేషన్ నేర్పించడానికి ఉపయోగపడతాయని చెప్పాడు అనమాట. వీటితో పాటుగా ఈ ఇంగ్లీష్ లెర్నర్ కిట్లో ఇంకేమైనా అంశాలు ఉంటాయా అంటే ఫస్ట్ వన్ మ్యాప్స్ ఉంటాయి, కొన్ని మ్యాప్స్ ఉంటాయి పిల్లల చేత ప్రాక్టీస్కి. అండ్ కొన్ని రియలీస్ అంటే నిజ వస్తువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ అని చెప్పామనుకోండి, స్టోన్ అని చెప్పామనుకోండి, బ్యాంగిల్ అని చెప్పుకున్నాం అనుకోండి, వాటి యొక్క రియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇంతేకాకుండా కొన్ని క్లాస్ రూమ్కి తీసుకురాని వస్తువుల యొక్క ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటే పేపర్ స్ట్రిప్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సో చాలా స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏవైతే వేస్ట్ మెటీరియల్ అని చెప్పుకున్నాం కదా ఆ పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇంకా మనకు ఉపయోగపడే అంటే బోధనలో మనకు ఏదైనా ఒక కొత్త వర్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగపడేది ఏ వేస్ట్ మెటీరియల్ అయినా అన్ని కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్లో వస్తాయి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే జీరో కాస్ట్ మెటీరియల్ అని చెప్తారనమాట. ఇక్కడ సింపుల్గా జీరో కాస్ట్ మెటీరియల్ అని కలిపి ఇంగ్లీష్ లెర్నింగ్ కిట్ అని చెప్తాం అనమాట. సో ఇది మనకున్న ELK ఇంగ్లీష్ లెర్నింగ్ కిట్. ఇప్పుడు తరగతి గదిలోకి వద్దాం. తరగతి గదిలోకి అన్నింటికన్నా చీప్గా ఉపయోగపడే ఏకైక బోధన ఉపకరణం ఏదైనా ఉందంటే దాన్నే మనం చాక్ బోర్డ్ అని పిలుస్తాం. సో చాక్ బోర్డ్ గురించి ఒకసారి ముందుగా చూద్దాం. సో TLMలోకి వచ్చేసరికి ఫస్ట్ వన్, సో ఈ TLM లేని స్కూలే ఉండదు. సో దట్ ఈస్ చాక్ బోర్డ్ అని చెప్తాం. సో చాక్ బోర్డ్ అంటే మనకు తెలుసు ఇది గ్రీన్ బోర్డ్ కావచ్చు, బ్లాక్ బోర్డ్ కావచ్చు, నవేడేస్ వైట్ బోర్డ్ కావచ్చు. సో దీని యొక్క ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ చీపెస్ట్, ఇది అన్నింటికన్నా చాలా తేలికైనటువంటి అంటే ధర తక్కువైనటువంటి వస్తువు అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇందులో మనకి స్టిమ్యులస్ వేరియస్ కనిపిస్తుంటాయి అని చెప్తాం అనమాట. స్టిమ్యులస్ వేరియేషన్. సో ఇక్కడ స్టిమ్యులస్ వేరియేషన్ అంటే ఏమిటి అంటే భావనలను ఎప్పటికప్పుడు విభిన్నంగా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు పైన కొన్ని లెటర్స్ రాసి మనం ఏం చేస్తున్నాం, కొన్ని వర్డ్స్ రాసి ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ ఆడియో అని చెప్తాం, ఆడియో స్టిమ్యులస్ అని చెప్తాం. ఎందుకంటే వర్డ్స్ కాబట్టి వన్స్ దాన్ని ఒకసారి చూసి విడిచిపెట్టేస్తారు ఇన్ కేస్. సో విద్యార్థులు ఆసక్తి లేనప్పుడు వెంటనే ఏం చేసాం, ఒక డయాగ్రామ్ అయితే వేసాం. అయితే ఇలా డయాగ్రామ్ వేసాం అనుకోండి, వెంటనే ఏమవుతారు విద్యార్థులందరూ కూడాను ఆ డయాగ్రామ్ వైపు టర్న్ అవుతారు. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, ఇప్పటి వరకు ఆడియో స్టిమ్యులస్ ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు సడన్గా ఎందులోకి వచ్చారు, వీడియో స్టిమ్యులస్ రావడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఏకాగ్రత ఉందో వాటిని విజువల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇలా సమయం సందర్భం బట్టి డిఫరెంట్ స్టిమ్యులస్ వేరియేషన్ కనిపిస్తుంది మనకి బోర్డ్ అనమాట. ఇంకా చూస్తే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే సమ్మరైజ్ అని చెప్తాం అనమాట. సమ్మరైజ్. సో సమ్మరైజింగ్ అంటే ఇక్కడ ఒక వర్డ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, సమ్మరైజింగ్. సో ఇక్కడ మనకు ఒక వర్డ్ ఉంటుంది, చూడండి ఒకసారి, నోమోనిక్ డివైస్ అని పిలుస్తాం అనమాట. సో నెమోనిక్ డివైస్ అని పిలుస్తాం. సో నోమోనిక్ డివైస్ అంటే ఏంటి ఒకసారి చూడండి. సో అంటే బోర్డు పైన రాసినటువంటి అంశాలు మనం చూడడం వల్ల, చూసి రాయడం వల్ల మనకేమవుతుంది, మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టీ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ఒక వరుస క్రమంలో ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఓకే, సో అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే ఓకే నెమోరిక్ అని పిలుస్తాం అనమాట. ఇది ఇంపార్టెంట్ వర్డ్, ఇది గుర్తుంచుకోండి. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అంటే ఏం లేదు, సమ్మరైజింగ్ అంటే మరి ఇక్కడ సంబంధం ఏముంది సార్ అంటే ఎప్పటికప్పుడు మనకి కాన్సెప్ట్స్ అన్ని కూడాను కన్సాలిడేట్ చేయడానికి సహకరిస్తుంది. అండ్ ద సేమ్ టైం రీక్యాప్చులేట్, బోర్డు పైన పలానా టైంలో పలానా అంశం చెప్పారు అని చెప్తూ మనకు ఒక ఇమాజినేషన్ అయితే బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి అన్నింటికీ స్టిమ్యులైజింగ్ చేయడానికి బ్లాక్ బోర్డ్ అనేది ఉపయోగిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే ఒక పెద్ద తరగతిలో వెంటనే అందరికీ ఒకేసారి నోట్స్ ఇవ్వడానికి అయితే సహకరిస్తుంది, టు టేక్ నోట్స్. సో నోట్స్ ఇవ్వడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ డ్రాయింగ్ ఇల్లుస్ట్రేషన్స్ అని చెప్తాం. సో బొమ్మలు వేయడానికి కానివ్వండి, లేదనుకుంటే విద్యార్థులకి తెలియని అంశాల పట్ల పరిచయం చేయడానికి కానివ్వండి, తెలియని ఆకృతులను పరిచయం చేయడానికి కానివ్వండి, మనకేమవుతుందంటే ఈ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే తరగతిని 2 లేదా 3 సెక్షన్లలో అంటే బోర్డుని విభజించుకుంటూ వివిధ అంశాలను మనం ఒకేసారి చెప్పడానికి కూడా సహకరిస్తుంది మనకి చాక్ బోర్డ్. నవేడేస్ చాక్ బోర్డ్ని రీప్లేస్ చేస్తున్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనకి కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ OHP అంటాం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అంటాం అనమాట. సో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద పరికరం ఉంటూ పైన
ఒక రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. సో ఈ రిఫ్లెక్టర్ అనేది ఏం చేస్తుందంటే దీంట్లో మనకి ఒక ప్రకాశవంతమైనటువంటి బల్బ్ అయితే ఉంటుంది. సో ఈ బల్బును వేసినట్లయితే ఇక్కడ కుంభాకార కటకం ఉండడం వల్ల కాంతి అనేది కూడాను ఈ దర్పణం పైన మనకి ఏమవుతుందంటే మొత్తం కేంద్రీకృతం పడి వాటిని రిఫ్లెక్షన్ అనేది మనం గోడ పైన చూస్తాం అనమాట. ఇలా దీన్ని OHP అని పిలుస్తాం. సో ఈ OHPలో ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్లాస్ పైన మనం ఏం చేస్తామంటే ఒక ట్రాన్స్పరెంట్ స్లైడ్ తీసుకొని ఈ ట్రాన్స్పరెంట్ స్లైడ్లో మనం ఏం చేస్తామంటే లెటర్స్ అయితే రాస్తాము. సో ఈ లెటర్స్ రాసి దీన్ని తీసుకొచ్చి ఈ స్క్రీన్ పైన ప్లేస్ చేసినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది. దీన్ని OHP అంటారు. సో ఇది ఒక రకమైనటువంటి ద్విమితీయ ప్రదర్శన వస్తువు అని చెప్తాము. సో దీంట్లో కేవలం విజువలైజేషన్ ఉంటుంది కానీ ఆడియో ఉండదు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వీటిపైన మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చూస్తున్న క్లాస్ కూడాను ఇందులో VCR కిందకు వస్తుందా DCR కిందకు వస్తుందా అని చాలా మంది డౌట్. సో VCR అని చెప్తాం. ఇటీవల కాలంలో దీన్ని అంటే ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువగా ఉపయోగపడింది విర్చువల్ క్లాస్ రూమ్ అని చెప్తాం. విర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఏమిటి? సో ఎక్కడో ఒక దగ్గర ఒక స్టూడియోలో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉంటే దాన్ని వివిధ పాఠశాలల్లో లేదా వివిధ విద్యా సంస్థల్లో ఆ తరగతిని ప్రదర్శిస్తూ అభ్యసించడం జరుగుతుంది. దీన్నే VCR అంటారు, విర్చువల్ క్లాస్ రూమ్ అని చెప్తాం. ఇక తర్వాత ఉంది DCR అంటే డిజిటల్. సో ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ అని చెప్తాం. డిజిటల్ క్లాస్ రూమ్ అంటే కొన్ని అంశాలను విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి కఠినంగా ఉంటుంది. అందుకోసమే ముందుగా ఏం చేస్తారంటే వివిధ గ్రాఫిక్స్తో కానివ్వండి లేకపోతే బాగా ఎక్స్పర్ట్స్ ఉండేటటువంటి ఉపాధ్యాయుల చేత కానీ ముందుగా రికార్డ్ చేస్తారనమాట. వీడియో రికార్డ్ చేసి తర్వాత విద్యార్థులకు ఇచ్చేది డిజిటల్ క్లాస్ రూమ్ అని పిలుస్తాం. ఓకే, డిజిటల్ క్లాస్లో మనకు కనిపించింది వీడియోలు అండ్ విర్చువల్ క్లాస్ రూమ్లో కనిపించేది లైవ్ క్లాసులు. గుర్తుంచుకోండి, చిన్న తేడా గుర్తుంచుకోండి. సో VCRs అయితే ఈ కరోనా టైంలో చాలా పాపులర్ అయ్యాయి విర్చువల్ క్లాస్ రూమ్. ఎందుకంటే విద్యార్థులందరినీ కూడా ఒక దగ్గర తీసుకురాకుండా ఏం చేస్తున్నామంటే మనకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక చిన్న మాట ఇవ్వడం జరిగింది. ప్రింట్ స్క్రిప్ట్ అంటే ఇవ్వడం జరిగింది అనమాట. ప్రింట్ స్క్రిప్ట్ గురించి కూడా ఒక చిన్న TLMగానే చెప్పడం జరిగింది. ప్రింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఓకే, ప్రింట్ స్క్రిప్ట్ అంటే మనకి కర్సివ్ రైటింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రింట్ స్క్రిప్ట్ మెటీరియల్ ఇచ్చి డైలీ వాళ్ళకి కాపీ రైటింగ్ చేయడం వల్ల వాళ్ళు మనం కర్సివ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి ప్రింట్ స్క్రిప్ట్ గురించి ఒక చిన్న మాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చూసుకుంటే కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. సో ప్రస్తుతం కరోనా టైంలో అత్యంత ఉపయోగంగా ఉంది అండ్ విజయవంతంగా రన్ చేయబడుతుంది కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ చెప్దాం అనమాట. సో ఏంటి కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇందులో కనిపించింది ఇంటరాక్టివ్ బోర్డ్స్ అని పిలుస్తాం. సో ఇంటరాక్టివ్ బోర్డ్ అంటే కొత్తగా మనకి ఇంటరాక్టివ్ బోర్డ్స్ అని పిలుస్తాం. అంటే సో చాలా మంది చూస్తుంటారు టచ్ స్క్రీన్తో ఉపయోగించి క్లాస్ రూమ్లో చెప్తూ ఉంటారు. ఏ ఆకారం కావాలంటే వెంటనే ఆకారాలని స్క్రీన్పై చూపిస్తూ విద్యార్థులను బోధించడానికి అవుతుంది. అండ్ విద్యార్థులు కూడా తమ స్థానం నుండే ఎక్కడైతే వాళ్ళకి సందేహాలు ఉన్నాయో వాటిని పాయింట్అవుట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి పరికరమే ఇంటరాక్టివ్ బోర్డ్ అంటాం. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ ఎయిడెడ్ వల్ల మనకు ఉండేటటువంటి కీ ప్రాఫిట్స్ ఏంటని ఇచ్చారు. సో ఇక్కడ మీకు దాన్ని ఏమని పిలుస్తామంటే వర్డ్ ప్రాసెసింగ్ అని పిలుస్తాం అనమాట. వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే మైక్రోసాఫ్ట్ వర్డ్స్లో కానీ మీరు టైప్ చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ వన్ స్పెల్లింగ్ సిస్టమ్. సో మనం రాసేటప్పుడు ఎప్పుడైనా సరే స్పెల్లింగ్స్ తప్పు ఉందనుకోండి వెంటనే ఏం చేస్తుంది, అది రెడ్ కలర్లో చూపిస్తుంది, అండర్లైన్ చేస్తుంది. సో స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థికి. అండ్ గ్రామటికల్ స్ట్రక్చర్. సో గ్రామటికల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే విద్యార్థి తను రాసేటప్పుడు ఎక్కడైనా సరే గ్రామర్ తప్పు ఉంటే అక్కడ మనకి బ్లూ అండర్లైన్ కనిపిస్తుంది. కాబట్టి గ్రామర్ తప్పులను కూడా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి మనం రాసుకున్న తర్వాత దాన్ని ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకునే విధంగా కట్ అండ్ పేస్ట్ అని చెప్తాం. అంటే దీన్ని బట్టి ఒక డ్రాఫ్ట్ కాపీగా మనకి ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎడిటింగ్ స్కిల్స్. అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి అవుట్కమ్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఎడిటింగ్ నైపుణ్యాన్ని
మనకి నేర్చుకోవడం అనేది అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. సో ఈ విధంగా కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్లో మనం వర్డ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ అయితే తర్వాత చాలామంది సందేహాలు పిలిచారు ఏంటంటే ఫ్యూచర్లో కంప్యూటర్సే టీచర్స్ని రీప్లేస్ చేస్తాయని. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తాం అనమాట. ఎందుకంటే కంప్యూటర్స్ కేవలం కాన్సెప్ట్ని ఇస్తాయి తప్ప కాన్సెప్ట్స్ని ఆర్గనైజేషన్ చేయలేవు. సో ఈ ఆర్గనైజింగ్ పైన అయితే ఇప్పుడు కూడాను ఈ ఆర్గనైజింగ్ ఐడియాస్ పైన కూడా రీసెంట్గా మనకి ఏం చేస్తున్నారంటే ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. దాన్ని ఏమంటాం అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం. సో మన అందరికీ తెలిసిందే సోఫియా గురించి మీరు మాట్లాడే ఉంటారు. సోఫియా అనే ఒక రోబో, సో సోఫియా అనుకుంటాను. సోఫియా అనేది రోబో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ ఏఐ రోబో అని పిలుస్తాం. సో మానవుడికి ఉండేటటువంటి ప్రతి ఫీలింగ్ కూడాను తను చెప్పగలదు, బట్ అనుభవించలేదు కదా. సో అందువల్ల మనకేమవుతుందో టీచర్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరని మనం ఖచ్చితంగా చెప్పగలం. సో కంప్యూటర్ లెర్నింగ్ వల్ల ప్రాఫిట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. స్పీడ్ లెర్నింగ్ అంటే స్పీడ్ రీడింగ్ అంటాం. సో స్పీడ్ రీడింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏవైనా ఎక్సర్సైజులు మనం చేయాలంటే ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ని మనం డెవలప్ చేయొచ్చు. సో ఎక్సర్సైజెస్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒక టేప్ రికార్డర్లా అంటే ఒక మంచి రికార్డర్లో ఇది ఉపయోగపడుతుంది. ఓకే రికార్డర్గా మనకు ఉపయోగపడుతుంది. సో మనకు కావాల్సిన అంశాలన్నీ కూడా దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కాంప్రహెన్సివ్ లిజనింగ్ అని చెప్తాం. సో అంటే కంప్యూటర్స్లో మనం టైప్ చేసిన అంశాలని చదివిస్తూ మనం ఏం చేయొచ్చు, వాటిని లిజనింగ్ మళ్ళీ తిరిగి వాటిని వినవచ్చు అండ్ వాటి నుండి అభ్యసించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్. సో కంప్యూటర్ నుండి వచ్చేటటువంటి లిజనింగ్ అంటే ఆ వర్డ్స్ని ప్రొనౌన్సియేట్ చేసేటప్పుడు మనకి ఒక స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. కాబట్టి కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అనేది మనకి ఎంతో సహకరిస్తుంది అని చెప్తాం. అండ్ కంప్యూటర్లో ఉండే మరొక గొప్ప లక్షణం ఏంటంటే లాంగ్వేజ్ లైబ్రరీస్ అని పిలుస్తాం. ఓకే లాంగ్వేజ్ లైబ్రరీస్ కానివ్వచ్చు లేదా ల్యాబొరేటరీస్ని కావచ్చు, దీంట్లో మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అంటే ఒక లాంగ్వేజ్ నుండి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అందువల్ల మనకి అభ్యసనంలో ఇది చాలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారనమాట. అయితే ఇదంతా పక్కన పెడితే మనకు ఉండేటటువంటి ప్రాఫిట్ ఏమైనా ఉందా అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోని మీకు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో లెర్నర్ని ఇండిపెండెంట్గా మారుస్తుంది. సో ఇదే క్లాస్ని మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి వినాలి అనుకుంటే వాడు ఇచ్చేటటువంటి స్పెసిఫిక్ టైంలో మేము ఏం చేస్తామంటే చదవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్లో మీరు చూస్తున్న వీడియో రాత్రి 1 గంటప్పుడు చూడొచ్చు, రాత్రి 10 అప్పుడు చూడొచ్చు, తెల్లవారి 3 చూడొచ్చు, మీకు నచ్చిన టైంలో చూసి అభ్యసించవచ్చు. సో దీన్ని మనం ఏమంటే లెర్నర్ ఇండిపెండెంట్గా మార్చేటటువంటి గొప్ప అవకాశం అయితే మనకి కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది అనమాట. సో క్వశ్చన్ అడుగుతాడంటే ఒక ఫిక్స్డ్ టైం లేకుండా లెర్నింగ్కి అవకాశం ఇచ్చేటటువంటి టిఎల్ఎం ఏది అని చెప్తే మీరు చెప్పొచ్చు డైరెక్ట్గా కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ చెప్పొచ్చు. ఇది మనకి కంప్యూటర్ గురించి. ఇక తర్వాత ఓల్డ్ జనరేషన్లకు మళ్ళీ ఒకసారి వెళ్దాం, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం రేడియో గురించి మాకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో రేడియో అనేది మొట్టమొదటి దేనికోసం ఉపయోగించారంటే వారు జరుగుతుండేటప్పుడు ఒక 2 బిందువుల మధ్యన సమాచారాన్ని పంపించుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించారు. తర్వాత దీన్ని వైర్లెస్ అని పిలిచారు. తర్వాత కాలంలో దీన్ని ఏం చేశారంటే సమాచార ప్రసరణ అని చెప్తాం కదా, సమాచార ప్రసరణ కోసం కమ్యూనికేషన్లో దీన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడాను కేవలం ఆడియో ద్వారా దీన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ రేడియో యూజ్ ఏమైనా ఉందా అంటే ఇప్పటికీ మన విద్యా వ్యవస్థలో 2 ప్రోగ్రామ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకటి విందాం నేర్చుకుందాం ఇప్పటికీ కూడా వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మీనా ప్రపంచం. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. మీనా ప్రపంచం, విందాం నేర్చుకుందాం అనేవి ఇప్పటికి కూడా రేడియో ప్రసారాల్లో వస్తున్నాయి. ఇక తర్వాత పాఠశాలలో ఉండేటటువంటి మరో టీఎల్ఎం ఏమైనా ఉందా అంటే ఇటు ఇంగ్లీష్కి ఉపయోగపడేది చూసుకున్నట్లయితే టేప్ రికార్డర్ అని చెప్తాం. సో టేప్ రికార్డర్ అంటే క్యాసెట్ ప్లేయర్ అని చెప్పొచ్చు కదా. టేప్ రికార్డర్ అని ఎందుకు అంటున్నారు, నిజానికి ఇది మల్టీపర్పస్ ఉపయోగపడేదని చెప్తాం. ఇటు క్యాసెట్ ప్లేయర్ గాను, రేడియో ప్లేయర్ గాను అండ్ రికార్డర్గా యూజ్ చేస్తారు. అయితే రేడియో లెసన్స్ అనేవి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే క్యాసెట్లో
మనం ఏం చేయాలంటే దీన్ని రికార్డ్ చేసుకొని పిల్లలకి తమకు అవసరమైన సమయంలో ప్లే చేయమని ఇచ్చారనమాట. సో అక్కడైతే పాతకాలంలో చూసుకుంటే మనకు ప్లే బటన్తో పాటు ఒక రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని రికార్డింగ్ అనే బటన్ ఉంటుంది. సో ఈ రెడ్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ రేడియోలో వచ్చే అన్ని అంశాలు కూడా మన క్యాసెట్లో రికార్డ్ అవుతాయి. అండ్ ఉపాధ్యాయుడు తనకు నచ్చినప్పుడు ఆ రేడియో పాటలని కృత్యాలను కూడా ఉపయోగించుకునే విధంగా ఈ టేప్ రికార్డర్స్ అయితే పాఠశాలలకు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఉండేటటువంటి టీఎల్ఎం చూసుకున్నట్లయితే స్లైడ్ ప్రొజెక్టర్ అని పిలుస్తాం. సో స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఏమిటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హయ్యర్ క్లాసెస్లో అయితే ఉపయోగించేవారు, ఇప్పుడైతే వాటిని కూడా తీసేశారు. సో స్లైడ్ ప్రొజెక్టర్ అనేవి 2 డైమెన్షనల్ 2D ప్రొజెక్టర్స్ అని చెప్తాం అనమాట. సో దీంట్లో మనకు ముందుగానే కొన్ని స్లైడ్స్ అనేవి ఇవ్వబడి ఉంటాయి. సో స్లైడ్ అనేది మనం చూస్తే చుట్టూ అట్టముక్కుంటూ మధ్యలో ఒక రంగుల చిత్రం అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఈ స్లైడ్ ప్రొజెక్టర్లో వేసిన తర్వాత ఒక పెద్ద స్క్రీన్ పైన ఈ చిత్రం యొక్క పెద్ద రూపం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఒక స్టిక్తో చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే చార్ట్స్ కానివ్వండి, లేదంటే అందుబాటులో లేనప్పుడు ఈ స్లైడ్ ప్రొజెక్టర్ అయితే యూజ్ చేసేవాళ్ళం. ఇక తర్వాత చూసుకుంటే OHP అంటే ఇప్పుడు మొత్తం నోట్స్ అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ పైన రాసి OHP ఆన్ చేసి ఒక పెద్ద తెల్లని గోడ పైన మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అంటే ఒక పెద్ద తరగతి గది ఉండేటప్పుడు కొన్ని పటాలను కానివ్వండి, లేకపోతే చిత్రాలు కానీ తరగతి మొత్తం కానీ, లేదా డిస్క్రిప్టివ్ నోట్స్ కానివ్వండి తరగతి మొత్తంగా ప్రదర్శించాలంటే ఈ OHP అనేది యూజ్ చేశాడు పాతకాలంలో. సో దీనిపైన మనం ఏం చేయాలంటే ఒక ట్రాన్స్పరెంట్ స్లైడ్ ఉంటుందని చెప్పాం. ఒక లెసన్ సంబంధించిన కీ పాయింట్స్ అన్ని కూడా ముందే రాస్తాం. సో ముందుగా రాసి వాటిని ఒక పెద్ద స్క్రీన్ పైన అప్లై చేసి అంటే ప్రివ్యూ చేసి దాన్ని మనం ఏం చేస్తాం, ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని OHP అంటాం. గతంలో చెప్పుకున్న వారి గురించి. అండ్ వ్యూ మాస్టర్స్ అని ఉండేవి. సో వీటిని అయితే ఇప్పుడు తీసేస్తారు, దీని గురించి ఎక్కడ ప్రస్తావన అయితే లేదు. సో అందుకే దీన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను వ్యూ మాస్టర్స్ని. సో నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే వీడియో టేప్ రికార్డర్. సో వీడియో టేప్ రికార్డర్ అనేది ఒక డైనమిక్ కాన్సెప్ట్ అని చెప్తాను అనమాట. ఈ వీడియో టేప్ రికార్డర్స్ వచ్చిన తర్వాత అంటే ఇందులో మనకి చిత్రాలను కదలడం వల్ల టీవీలు అనేవి ఇవ్వడం జరిగింది. టీవీలకి అనుసంధానం చేస్తూ తర్వాత దీన్ని ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే ఇవన్నింటినీ కూడా రీప్లేస్ చేసే వచ్చేవి కంప్యూటర్ ప్రొజెక్టర్స్ అని చెప్తాం. కంప్యూటర్ ప్రొజెక్టర్స్ అని చెప్తాం అనమాట. కంప్యూటర్స్ ప్రొజెక్టర్లో ఏంటి మనం బెనిఫిట్ అంటే ఫస్ట్ వన్ పీపీటీస్ వచ్చాయి. ఈ పీపీటీస్ వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసాయని చెప్పొచ్చు. పీపీటీలో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ యానిమేషన్స్ తయారు చేయవచ్చు. సో కదిలే వస్తువులు చేయవచ్చు. అండ్ స్క్రిప్ట్ అనేది కూడా యానిమేటెడ్ చేయవచ్చు. సో స్క్రిప్ట్ అనేది యానిమేటెడ్ చేయడం వచ్చిందో ఇమేజెస్ని ఎప్పుడైతే రీప్లేస్ చేసామో ఈ పీపీటీస్ అనేవి OHPని కానివ్వండి, వీడియో ప్లేయర్స్ని కానివ్వండి, స్లైడ్ ప్రొజెక్టర్స్ని కానివ్వండి అన్నింటినీ కూడా అనేది రీప్లేస్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక ఉత్తమమైనటువంటి రికార్డర్గా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, టేప్ రికార్డర్ని కూడా అనేది రీప్లేస్ చేసింది అనమాట. ఈ విధంగా మనకి TLM అనేది అభివృద్ధి చెందడం జరిగింది. గాయస్ ఇది మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో TLM వీడియో. సో మొత్తం 32 నిమిషాలు వచ్చింది. సో గాయస్ వీడియో ఎలా అనిపించింది అండ్ మీ కామెంట్ అయితే ఇచ్చినట్లయితేనే నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్ అనేవి మరింత ఉత్సాహంగా మరియు సమర్థవంతంగా తయారు చేయగలను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.